పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ల్యాబ్లో ఎన్నో పరీక్షలు జరుగుతాయి, 3 శాంపుల్స్ తీసి పరీక్షలు చేస్తారు, అసలు ఎక్కడా కూడా ఏ తప్పు జరగదంటా ఉన్నారు. కానీ ఈ రోజున ఈఓ గారు మొన్న చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పారు, అడల్ట్రేషన్ని కనిపెట్టేటటువంటి ల్యాబ్ టీటీడీ కొండపైన లేదు. మొట్టమొదటిసారిగా ఎన్డీడీబీకి మేము టెస్ట్కి పంపించాము అడల్ట్రేషన్ కనుగొనటం కోసం. ఈ రోజున అదే ఎన్డీడీబీ సహకారంతో తిరుమలలో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ 75 లక్షల రూపాయల వ్యయంతో ఎన్డీడీబీ వారే స్వయంగా పెడతా ఉన్నారు ల్యాబొరేటరీ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్ ఏంటండి, ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాబ్ చాలా బేసిక్ ల్యాబ్. నెయ్యిలో ఉన్నటువంటి తేమ శాతం కానివ్వండి, నెయ్యి రంగు కానీ, ఇటువంటి బేసిక్ ఏగా ఉండేటటువంటి తేడాలు ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టేటటువంటి చాలా బేసిక్ ల్యాబ్ మాత్రమే ఈ రోజున టీటీడీ కొండపైన ఉంది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ స్థాయిలో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇవాళ తిరుమల కొండపైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలోనే ఏదో చాలా ఉంది, మేము చాలా సార్లు తనిఖీలు చేసాం, ఏదో చాలా తిప్పి పంపించేసామంటే తేమ శాతం, రంగు ఇటువంటి తేడాలు ఉంటే గుర్తించి వెనక్కి తిప్పి పంపించారు. ఈ స్థాయిలో యానిమల్ ఫ్యాట్స్ని కనుగొనేటటువంటి ల్యాబ్ గతంలో లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్నారు. నువ్వు చేసినటువంటి పాపాన్ని చూశాక ఇవాళ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని పెట్టి ఇంకా కూడా బెటర్గా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మూడోది, ఇవాళ నందిని ఘీ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నందిని ఘీ, దాని గురించి ఈయన రాస్తాడు. ఈయన రాసేటటువంటి పచ్చి అబద్ధం. ఈయన ఏమని రాస్తారండి, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నోట్ వర్తీ దట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 2015 to 2018 when the TDP was in power, KMF Karnataka Milk Federation did not supply ghee to TTD. ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వాస్తవం ఏంటి, ఎన్నో సంవత్సరాలుగా శుద్ధమైనటువంటి నందికి కర్ణాటక మిల్క్ ఫెడరేషను తిరుమల స్వామివారికి టీటీడీకి సప్లై చేస్తూ ఉంటే ఈయన గారు వచ్చిన తర్వాత ఈయన కమిషన్ల కోసం కేఎంఎఫ్ని తరివేశాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అది వాస్తవం. కానీ ఏం చెప్తూ ఉన్నాడు, గతంలో టీడీపీ గవర్నమెంట్లో కూడా నందినికి ఇవ్వలేదని. కానీ వాస్తవం ఎవరు చెప్పారు, మేం చెప్పలేదండి. ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజున కేఎంఎఫ్ చైర్మన్ భీమా నాయక్ గారు ఆయన చాలా స్పష్టంగా 2013-18 మధ్య టీటీడీకి నందినికి దాదాపుగా 4000 టన్నుల నందినికిని సరఫరా చేయటం జరిగిందని మేం చెప్పలేదండి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు 2019లో దాదాపుగా 2000 టన్నుల సరఫరా చేశామని. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 టన్నుల నందిని నెయ్యి సరఫరా అయ్యిందనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. అవి ఆయన ప్రెస్ మీట్ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇటువంటి అనేక రకాలైనటువంటి పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లేఖలో, అంటే ఆయనకి ఇవన్నీ తెలియదు అనుకుంటాడా, ఏది రాస్తే అది గొర్రెల్లాగా నమ్మేస్తారనుకుంటారా అంటే బరి తెగింపు అనమాట. మాట్లాడితే ఇదిగో ఈ రిపోర్ట్ గురించి మాట్లాడతాడు, ఈ రిపోర్ట్లో అది రాశారు ఇది రాశారని ఈ లెటర్లో ప్రస్తావిస్తారు. ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదన్నా ఒక రిపోర్ట్ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఆ లెటర్లో ఎన్క్లోజ్డ్ ది అబౌవ్ మెన్షన్డ్ రిపోర్ట్ కాపీ అని కింద పెట్టి ఆ రిపోర్ట్ని ఎన్క్లోజ్ చేస్తాం కదా. ఏమే జగన్ రెడ్డి, ఎందుకని నీకు ఈ రిపోర్ట్ పట్ల అన్ని రకాలైనటువంటి అనుమానాలు, అసలు దీనిలో అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించలేదని చెప్తా ఉన్నావు కదా, మరి ఈ కాపీ ఎందుకని జతపరచలేకపోయావా, నీ లేఖకి ఎందుకు ధైర్యం చేయలేకపోయా? ఎందుకంటే ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తాటికాయలంత అక్షరాలతో నిజంగా చదవాలంటే కూడా చాలా బాధగా ఉందండి. దీనిలో లార్డ్, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు తాటికాయలంత అక్షరాలతో రాసింది. ఈ విషయం నీకు తెలుసు, వాస్తవాలన్నీ నీకు తెలిసి బుకాయిస్తా ఉన్నావు కాబట్టే నీ లేఖకి కనీసం ఈ రిపోర్ట్ కాపీని కూడా నువ్వు జతపరచలేకపోయావా? నువ్వు చేసినటువంటి పాపం ఏంటో నీకు తెలుసు, అందుకనే ఈ రిపోర్ట్ కాపీని జతపరచలేకపోయావు. అంతేకాకుండా దీనిలో ఈ రిపోర్ట్లో
ఇంకా కూడా ఈయన రాసినటువంటి లేఖలో కొన్ని విషయాలు రాస్తాడు. దీనిలో అంటే ఏదో కండిషన్స్, ఈ రిపోర్ట్లో కొన్ని స్పెషల్ కండిషన్స్ మెన్షన్ చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళ ఫైండింగ్స్ నిజం కాకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారని చెప్పి వాటి గురించి పదే పదే చెప్తా ఉన్నాడు. ఏమంటే ఒక్కసారి మనందరం ఈ రిపోర్ట్ వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లోనే ఉంది. కామన్ సెన్స్తో ఆలోచిస్తే దీనిలో ఏమని రాశారు? అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ అని రాస్తూ వాళ్ళు ఏమన్నారు? ఒబ్టైన్డ్ ఫ్రమ్, ఒకవేళ పాలు గనక సింగిల్ కౌ నుంచి పాలు కనుక సేకరిస్తే ఆ కౌలో ఏదన్నా, ఆ ఆవులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఒక్కొక్కసారి రిపోర్ట్ తేడా వచ్చేట అవకాశం ఉందని రాశారు. ఏమైనా జగన్ రెడ్డి, ఒక్క ఆవు 1000 టన్నుల నెయ్యి తయారు చేసేటటువంటి పాలు ఇచ్చేస్తుందా? అంటే మీ చిన్నాన్న సూపర్ స్వామిలాగా ఏమన్నా సూపర్ కౌస్ ఉన్నాయనుకున్నావు ఏంట? ఒక్కొక్క ఆవు రోజు కొన్ని 1000 లీటర్ల పాలు ఇచ్చేసి ఆవులు ఉన్నాయా? ఏం ఆలోచిస్తావా అసలు నువ్వు? ఏం ఆలోచిస్తావు? కొంత నీకు అసలు ఆ రిపోర్ట్ చదవటానికే పైన కింద పడ్డావు. నీకున్నటువంటి ఈ 10th క్లాసు 10th పాస్ ఇంగ్లీష్ ప్రావీణ్యం ఏంటో మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్లో చూపించావు. అంతేకాకుండా ఒబ్టైన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్. అరే కౌగి అంటే మళ్ళీ బొవైన్ మిల్క్ గురించి మాట్లాడతాడు. ఆ రకంగా ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ఏదో ఒక రకంగా బుకాయించాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇటువంటి పచ్చి అబద్ధాలు, అవాస్తవాలన్నీ కూడా మళ్ళీ వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ దిష్టి బొమ్మలు తగలబెడతా ఉన్నారు. ఆఖరికి ఇవాళ నిరసనలు నీ తాడేపల్లి కొంప గేటు వరకు వచ్చేసాయి నిరసనలు. ఇవాళ రాజకీయ పార్టీలని కాసేపు పక్కన పెడదాం. ఇవాళ హిందూ అయినటువంటి ప్రతి వారు కూడా నిన్ను ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఎందుకంటే అటువంటి పాపానికి ఒడిగట్టావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. కేవలం నీ కాసుల కకృతి కోసం, నీ అవినీతి కోసమా? స్వామివారి ప్రసాదంతో చెలగాటం ఆడతావా? పర్యావసానాలు కూడా భవిష్యత్తులో చూస్తావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు స్వామివారి ప్రసాదంతో చెలగాటం ఆడావు. స్వామివారి ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుందో చూస్తావు. ఆల్రెడీ ఒక శాంపుల్ మనం చూసావు. ఇన్ని పాపాలు గొడిగడుతున్నావు కాబట్టి నిన్ను 164 నుంచి 151 నుంచి 11కి దిగ్గొట్టారు. ఇంకా ఉంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తావు. దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో ఇంకా భవిష్యత్తులో, ఇప్పుడే ప్రారంభమైంది కదా నీ సినిమా. కాబట్టి భవిష్యత్తులో దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో కూడా తమరు చూస్తారు. కాబట్టి దయచేసి ఇంకా మానుకోండి ఇటువంటి తప్పుడు లేఖలు, అబద్ధాలతో కూడుకున్నటువంటి ఇటువంటి తప్పుడు లేఖలు రాయటం మానుకోండి. ఇవాళ ఏ రకంగా అయితే మీరు ఈ లేఖలో ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పచ్చి అబద్ధం అనే ఆధారాలతో సహా ఏదైతే నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచానో అదేవిధంగా మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఇంకా ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు జగన్మోహన్ రెడ్డి.